నమస్తే మేడం. ఈరోజు ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడిని మీరు చూసుంటారు. ఈ దాడి మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటిది? విజయవాడలో జరిగింది, తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి కుట్రపూరితంగా చేసినటువంటి దాడి అని వైఎస్ఆర్సీపీ ప్రకటిస్తోంది. మీ రియాక్షన్ చెప్పండి మేడం. ఎందుకంటే ఇట్లాంటిది ఏదో ఒకటి వీళ్ళు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను ఇస్మాయిల్ గారు. ఆ దుర్మార్గులు మొదటి నుంచి కూడా నాకు తెలిసి అసలు ఈ కుటుంబాన్నే వాళ్ళు సర్వనాశనం చేయడానికి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడు పూనుకొని ఉన్నాడు. వాడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని అణిచేయాలో అర్థం కాక జనాభిమానాన్ని చూసి ఓర్వలేక ఇప్పుడు ఏ విధంగా ఇది దాడులకి నాకైతే ఎంత భయంగా అనిపిస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ఆందోళనగా నేను చూస్తూనే ఉన్నాం. సాక్షి ప్రొద్దు నుంచి రాత్రి నేను పడుకునే వరకు వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే ఎక్కడ అసలు జనాల్లో చూస్తుంటే అదేంటో నేను టీవీలో నుంచి అంత భయం వేస్తుంది ఇస్మాయిల్ గారు. ఈ దుర్మార్గులు ఎక్కడో చోటు తెగబడతారనే భయం నన్ను వేధిస్తానే ఉంది. మొన్న పార్టీ పెద్దలతో కొంతమందితో కూడా నేను మాట్లాడాను, ఇదే విషయం మాట్లాడాను. వాళ్ళు ఏదో చేస్తారండి, జాగ్రత్త ఉండండి, జనంలో పోతున్నారు బాబు అని చెప్పను కూడా చెప్పాను. నిజం చాలా భలే బాధేస్తా ఉంది. ఎందుకంటే ఇంత నీచ నికృష్ట రాజకీయవేత్త చరిత్రలో మనకి ఇంతవరకు కూడా రాలేదు. ఈ నీచుడు ఈ ఎలక్షన్స్ తర్వాత పోతాడని మేమంతా ఎదురు చూస్తా ఉన్నాము. అపూర్వమైనటువంటి ఆ జనాదరణ. వాళ్ళు అనుకుంది ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలు మా కమ్మ కంచుకోటలు, దీన్ని ఎవరు బద్దలు కొట్టలేరు. జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసినప్పుడు పసుపు నీళ్లు కడిగారు, అందువల్ల ఇప్పుడు కూడా వాళ్ళకేం ఓట్లు రావాలి అనుకున్నారు. కానీ అక్కడ 2019కి వచ్చేసరికి బ్రహ్మాండమైన మెజార్టీతో 2 జిల్లాల్లో కూడా గెలిచారు. దాంతో వాళ్ళ మతులు పోయినాయి. ఇప్పుడు అనుకున్నారు మళ్ళా మేము కమ్మ అనేటువంటి పదాన్ని రెచ్చగొట్టాం గనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు అసలు ఆదరణ ఉండదు అనుకున్నారు. నిన్న చూస్తే గుంటూరు సముద్రం అయిపోయింది, ప్రకాశం జిల్లా అట్లాగే అయిపోయింది. ఏ జిల్లాకు ఆ జిల్లా అసలు ప్రజలు ఎంత ఎండని లెక్క చేయట్లా, వర్షాన్ని లెక్క చేయట్లా. ఈ రోజు విజయవాడ టౌన్ నేను కూడా నిజంగా అనుకున్నాను, విజయవాడ టౌన్ లో అంత వస్తారా, టౌన్ ఏరియా కదా, అసలే వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయని. తీరా చూస్తే అసలు ఆ వారధి పట్టిందా, కనకదుర్గమ్మ వారధి ఏంటో అసలు నిజంగా. ఆ రోజుల్లో శ్రీరాముడు యుద్ధం చేసినప్పుడు వానర సైన్యం వారధి కట్టి వెళ్ళారు కదా, అప్పుడు కూడా అంత లక్షలాది మంది సైన్యం వెంట వెళ్ళారు రాముడు వెంట. ఈ రోజు కూడా ఆయన వెంట చూస్తే అదే ఒక సైన్యం, అపారమైన అభిమానంతో కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఆయన వెంట వాళ్ళు వస్తుంటే నాకైతే దిష్టి తీయాలనిపించింది. ఈ దుర్మార్గులు కళ్ళు కుట్టువా. అందుకే ఆ దుర్మార్గులు నీచ నికృష్టమైన కార్యక్రమానికి దిగజారారు. ఆ బోండా ఉమా లాంటి దుర్మార్గుడు, ఆ పసిబిడ్డ పాపం ఇప్పటికీ మాకు గుర్తే. అంకుల్ నేను చచ్చిపోతున్నాను అంకుల్, నాకు ట్రీట్మెంట్ కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు అమ్ముకొని ఉన్న అంకుల్ అని ఎంత దుఃఖం వస్తుందో ఆ పిల్ల. అయినా ఈ దుర్మార్గుడు మనసు కరిగిందా? ఇలాంటి నీచులకు వాడు సీట్లు ఇచ్చి ఈ రోజు ఉసిగొల్పి ఈ విధంగా చేస్తాడా? ఈ దొంగ రాష్ట్రాల్స్ తరిమి కొట్టాలి రాష్ట్రం నుంచి. నిజంగా ప్రజలు తిరగబడాలి ఇట్లాంటి యదవుల మీద. ఇట్లాంటి గూండాలు వచ్చిన వాళ్ళందరూ గుండాలే తెలుగుదేశం పార్టీ నుండి. అందుకే ఒక ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. దయచేసి పోలీస్ మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, అనుక్షణం ప్రతి క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎలక్షన్స్ దాకా కాపాడుకోవాల్సిందే. ఇప్పుడు సీఎం గారే కానీ మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కదా పోలీస్ అంతా కూడా. అందువల్ల